17. ఇప్పుడు దాన్ని ఫ్రాన్స్ దేశం అంటారు. అప్పట్లో ఆ దేశానికి వేరే పేరు ఉండదు, లాయన్స్ ఆ దేశం పేరు. ఆ దేశాన్ని మార్కస్ అనే ఒక కర్కోటకుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి క్రైస్తవులు అంటే వ్యతిరేకం. రోజుకి ఒక 10 మందిని, రోజుకు ఒక 15 మందిని క్రైస్తవుల్ని చంపి ఆనందిస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున 17 మందిని పట్టుకున్నాడు క్రైస్తవుల్ని. అందుట్లో ఒక అమ్మాయి పేరు బ్లాండీనా. అమ్మాయి పేరు 15 ఏళ్ళు. అమ్మాయికి చిన్న అమ్మాయి, 15 ఏళ్ళు, సన్నగా ఉంటుంది. ఎందుకు పట్టుకున్నాడు అంటే అమ్మాయి విశ్వాసి కాబట్టి. చాలామంది బ్లాండీనాని తీసుకెళ్తుంటే అనుకున్నారు, ఈ అమ్మాయి అక్కడ దాకా వెళ్తుందా, దారిలోనే చచ్చిపోద్దా అని అనుకున్నారు. తీసుకెళ్లారు. 17 రోజులు ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారు. చచ్చిపోలేదు అమ్మాయి. ఆ అమ్మాయి చేత 2 మాటలు అనిపించాలనుకుంటున్నారు. ఒకటి, యేసయ్య దేవుడు కాదు. రెండోది, నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో ఆమె మంచిది కాదు. ఆమె పనిచేసేది ఒక ధనికురాలైన విశ్వాసి. ఈమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆమెను కూడా జైల్లోకి లాగుదాం అనుకున్నారు. 2 ఒప్పుకోలేదు. అయితే 17 రోజుల తర్వాత ఒక పని చేశారు. ఏం చేశారంటే, ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ లాంటి దాంట్లో అనౌన్స్ చేశారు, ఈరోజు బ్లాండీనాని చంపుతున్నాం రండి అని. చాలా మంది వచ్చి కూర్చున్నారు. బ్లాండీనాని ఎలా చంపుతారో చూద్దామని చాలామంది, కొన్ని వందల మంది వచ్చి కూర్చున్నారు. ఆ యొక్క పెద్ద మెట్ల మీద కూర్చొని ఇలా ఉన్నారు. బ్లాండీనాని అప్పుడు తీసుకొచ్చారు. ఒక దూలాన్ని భూమిలోకి పాతి దానికేసి ఇలా గట్టి కట్టేశారు బ్లాండీనాని. ఏం చేస్తారని చూశారు. అలా ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి చాలా సింహాలు వదిలేశారు. సింహాలు 1 కాదు 2 కాదు, బహుశా 20-30 ఏమో, చాలా సింహాలు. దానియేలు సింహాల బోన్లో ఏమైందో మనకు తెలియదు. దానియేలు బతికి బయటకు వచ్చాడు మనకు తెలుసు. కానీ బ్లాండీనాకి ఏమైందో వేల మంది చూశారు. ఏమైంది తెలుసా? బ్లాండీనా ఇలా కూర్చొని ఉంటే ఆ 30-40 సింహాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళ దగ్గర అరికాలు నాకేసి అలా కూర్చుండిపోయి ఉన్నాయి. ఎంతసేపో తెలుసా? 9 గంటలు. 9 గంటల సేపు వీళ్ళ చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క సింహానికైనా కోపం రాదా? ఏ ఒక్క సింహానికైనా ఆకలి రాదా? ఏ ఒక్క సింహమైనా దాన్ని కొరకదా? ఏ ఒక్క సింహమైనా ఆ రక్తాన్ని బయటికి లాగితే మిగిలిన సింహాలన్నీ రెచ్చిపోవని 9 గంటల సేపు అలా చూస్తూనే ఉన్నారు. బ్లాండీనా అలాగే నుంచొని ఉందంట, కట్టేస్తుంది కదా. 9 గంటల తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియక సింహాలని తోలేసి ఆ అమ్మాయిని వాళ్ళు ఇనప కుర్చీ ఉంటుందా, ఇనప కుర్చీ కింద మంట పెట్టారంట. ఇనప కుర్చీ ఎర్రగా కాలిపోతుంది. కాలిపోతున్న కుర్చీ మీద ఆమెను కూర్చోబెట్టారు. ఇక్కడంతా మంట వచ్చి ఆ అని అరిస్తే దున్నపోతులు వదిలేశారు ఆమె మీద. అరుస్తున్న బ్లాండీనాని ఎగిరి పైకేస్తే దున్నపోతు కొమ్ములతో మంటలో పడి కాలిపోయి చచ్చిపోయింది. కానీ జాగ్రత్తమేనండి, ఆ చావుకి తెగించింది కాబట్టి, విశ్వాసాన్ని వదులుకోలేదు కాబట్టి ఆ ఒక్క రోజు 25,000 మంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. 25,000 మంది. 25,000 మంది. ఒక 15 ఏళ్ల అమ్మాయి విశ్వాసాన్ని కాపాడుకుంది కాబట్టి, నా దేవుడి సింహాసనం మీద ఉన్నాడు, నేను ఒకవేళ హతసాక్షిగా చచ్చిపోవటం ఆయన చిత్తమైతే సమర్పించుకుంటాను. దేనికైనా సిద్ధమే. మన జీవితంలో అలాంటి సమర్పణ కావాలంటే పాప క్షమాపణ పొందాలి. క్షమాపణ పొందాలంటే పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం ఉండాలంటే దేవుని పవిత్రతను, మహిమను మనం చూడాలి. దేవుని మహిమను, పవిత్రతను మనం చూడాలంటే ఆశతో ఆయన వైపు ఎదురు చూడాలి. అది జరిగితేనే ఇవన్నీ జరుగుతాయి. నీ జీవితంలో అది జరగలేదంటే చస్తే వెళ్ళలేదు నువ్వు నరకానికే. నువ్వు వెళ్ళేది నరకానికి. నీకు మారు మనసు ఉంటే, దేవుడు నీలో పశ్చాత్తాపం కలిగిస్తే, ఆయన పవిత్రత, ఆయన మహిమను ముఖదర్శనం చేసుకున్నటువంటి అనుభూతి ఉంటే, నీ జీవితాన్ని సమర్పించుకుంటే, పరిపూర్ణ సమర్పణ నీకుంటే, ఏ ఉద్యోగం చేస్తున్నా చెయ్యి, ఏ స్థితిగతుల్లో నా ఉండు, సమర్పణ నీకుంటే నీ బతుకైనా నీ చావైనా దేవుణ్ణి ప్రతిబింబిస్తుంది. అది జరుగుతుందా నీ జీవితంలో?
ఒకవేళ జరగట్లేదంటే నువ్వు ఆలోచించాలేమో, నీ జీవితాన్ని సరి చేసుకోవాలేమో. తలంచండి, కళ్ళు మూసుకోండి. చుట్టూ మరణము తాండవం ఆడుతున్నటువంటి ఆ సందర్భంలో యెషయా సింహాసనం మీద దేవుణ్ణి చూశాడు. శరాపులు ఆరాధిస్తున్నప్పుడు అవాక్కయ్యాడు. తనలో ఉన్న పాపాన్ని గుర్తించాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు ఆయన్ని పవిత్రపరిచాడు. తనకి తన హృదయ భారాన్ని దేవుడు బయలుపరిచాడు. ఎవరు వెళ్తారు మా తరపునని ఇష్టపూరితంగా పరిపూర్ణ సమర్పణతో నేను వెళ్తాను ప్రభా అన్నాడు. నేను వెళ్తాను ప్రభా అని. దేవుడు ఎంత గొప్పోడు, దేవుడు ఎంత గొప్పోడు. యెషయాను గొప్పగా వాడుకున్నాడు. యెషయాలాగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు తన వాక్యము ద్వారా తానెవరో చెప్పుకుంటున్నాడు. ఈ అద్భుతమైనటువంటి వాతావరణంలో దేవుడు తన సన్నిధిని నీకు ఒక అనుభూతిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. నేర్చుకోవడానికి ఇష్టమేనా? అంగీకరించడానికి ఇష్టమేనా? అప్పగించుకోవడానికి ఇష్టమేనా? ఈ రాత్రి ఒక్క ప్రశ్న, నీకు పరిపూర్ణ సమర్పణ ఉందా? ప్రతి విశ్వాసికి ఉండాలి పరిపూర్ణ సమర్పణ. పరిపూర్ణ సేవా పిలుపు గురించి మాట్లాడట్లేదు, తర్వాత వచ్చేది, ప్రత్యేకంగా వచ్చేది. కానీ పరిపూర్ణ సమర్పణ ప్రతి విశ్వాసికి ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే, దేవుని వాక్యం చదివే వ్యక్తివైతే, దేవుని బిడ్డనని ఈ లోకంలో చెప్పుకునే వ్యక్తివైతే నీకు ఆ పరిపూర్ణ సమర్పణ ఉండాలి. ఫుల్ సరెండర్, కంప్లీట్ సరెండర్. అది ఉందా నీకు? ఒకవేళ లేకపోతే దేవునితో మాట్లాడు. ప్రభా, నాకు పశ్చాత్తాపం కావాలి. నా హృదయములో పాపపు ఒప్పుదల కలగాలి. నేను పాపాన్ని ఒప్పుకోవాలి, రాజీ పడకుండా ఒప్పుకోవాలి, నీ దగ్గర ఒప్పుకోవాలి, నీ దగ్గర నుంచి నేను క్షమాపణ పొందాలి. అప్పుడే అది సాధ్యం. మా దేవా, మా ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు. చరిత్రలో జరిగినటువంటి విషయాలు మాకెంతగా ఉపయోగపడుతున్నాయి ప్రభా. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో, ఎంతమంది అయితే ప్రభా ఈ వర్తమానాన్ని విన్నారో, ప్రతి ఒక్కరూ ఒక యెషయా అవ్వాలి ప్రభా. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వారికి నిన్ను కనపరిచేవారుగా అవ్వాలి ప్రభా. ఆ విధంగా కాగలుటకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.